శ్రీనివాస్ గారు, మీరు ఈ సంక తగిలియడం కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంది అన్నారు. ముందు ఇది మనం చాక్ పట్టి తయారు చేసుకున్నాం. సెంటర్ ఇలా ఫోల్డ్ వేసుకోవాలి. ఈ ఫ్రంట్ షేప్ గుంట ఎక్కువ ఉన్నది పైకి ఉండాలి. దీన్ని ఇలా పెట్టుకున్నాం. ఇది చూడండి, సంకకి దీనికి కూడా రెండు కలిపి సమానంగా సెంటర్కి వచ్చేలాగా పట్టుకోవాలి. ఈ రెండు ఇక్కడ పట్టుకొని ఒక బ్యాలెన్స్ గా, ఎక్కువ ఏది లాగకూడదు, ఇది బ్యాలెన్స్ గా పట్టుకోవాలి. ఇక్కడికి వచ్చింది దీని సెంటర్ పాయింట్. ఇక్కడ ఒక ఘాటు చూడండి, ఇలా పట్టుకొని ఇక్కడ ఖాయం చేసుకోవాలి. సెంటర్ లో ఖాయం చేయాలి. ముందు ఈ సైడ్ వైపుకి ఇలా పట్టుకుంటే చూడండి, లాగితే సరిపోతుంది. ఇది లాగితే సరిపోతుంది. కానీ ఒక పాయింట్ కనుక కట్ చేస్తే సరిపోయింది. ఎక్కువ లాగకుండా లైట్ గా లాగేలాగా ఒక పాయింట్ ని మనం కట్ చేసుకుందాం. ఒక పాయింట్ కటింగ్ లో మనం అందుకే ఇది తక్కువ వచ్చేలా ఉంచుకోవాలి. కటింగ్ లో ఇది పెరగకూడదు. కటింగ్ లో బాడీ సంఖ అనేది తక్కువ ఉండాలి, చెయ్యి సంఖ ఎక్కువ ఉండాలి. ఇలా కొలుసుకొని అవసరమైతే ఒక పాయింట్ సరి చేసుకునేలాగానే పెట్టుకోవాలి. మనం ఈ ఒక్క పాయింట్ ని జాగ్రత్తగా మనం దీంట్లోకి కలుపుకోవాలి. ఇది ముందు ఎలా అయితే కటింగ్ అయి ఉందో అదే షేప్ లో కలుపుకోవాలి జాగ్రత్తగా. ఎక్కువ గుంట తీయకూడదు. మళ్ళీ రెండో వైపు కూడా అంతే కటింగ్ చేసుకోవాలి. అందుకే ఒక ఘాటు పెట్టుకోవాలి. ఆ ఘాట్లోనే రెండు వైపులా తెగిద్ది. అది ఇప్పుడు మనకి ఒక పాయింటే మనం లేపింది. ఇప్పుడు మనం లైట్ గా లాగి పట్టుకోవాలి. ఇది ఫ్రంట్, ఇది ఫ్రంట్. ఈ ఫ్రంట్ కి ఫ్రంట్ జోడించాలి. చూడండి, ఇక్కడ కరెక్ట్ గా పెట్టుకోవాలి. ఇక్కడ ఇంకా మనం కొలిస్తే ఇంకా మనకి ఏందనేది అర్థమైంది. లైట్ గా లాగితే సరిపోయింది. ఇప్పుడు సారలు ఉన్న వాటికైతే ఇక్కడ ముందుగానే కలుపుకోవాలి. సెంటర్ లో నుంచి కలుపుకోవాలి. సారలు ఉన్న వాటికైతే ఇప్పుడు ఇది ఇక్కడ నుంచి మొదలు పెట్టా కదా, ప్లేన్ అయితే ఇలా కుట్టుకోవాలి. దీనికి ఫ్లవర్ ఉంది, ఇది కూడా కలపాలి. ఫ్లవర్ ఉంది, దీనికి ఏం చేయాలి? అప్పుడు మనం సెంటర్ లో కలుపుకోవాలి. చూడండి, ఫ్లవర్ ఎక్కడికి వస్తుంది? లైన్ ఉంది దీనికి. అందుకని సెంటర్ లో కరెక్ట్ గా సెంటర్ లో కలుపుకోవాలి. ముందు సెంటర్ నుంచి అటువైపుకి పూర్తి చేయాలి. సగం నుంచి అటువైపుకి. ఇక్కడ ఈ గూడా మీన చెయ్యి లాగి కొంచెం లైట్ గా చెయ్యి లాగి పట్టుకోవాలి. గూడా మీన షోల్డర్ ప్లేస్ లో లైట్ గా చెయ్యి లాగి పట్టుకోవాలి. ఎప్పుడు ఫోల్డింగ్స్ ఉండవు చేతికి. ఇంకా మిగతాది గుంటకాడి దగ్గరకు వచ్చినప్పుడు మనం బాడీ సంఖని లాగి పట్టుకోవాలి. బాడీని, చెయ్యిని లూజ్ గా పెట్టి బాడీని లాగి పట్టుకోవాలి. లైట్ గా లాగాను, సరిపోయింది. ఇప్పుడు చూడండి, మనం కొలుసుకున్నాం కదా, దాని ప్రకారంగా మనం కొలిసినప్పుడు మనకు అర్థం అవ్వాలి లాగి పట్టుకుంటే సరిపోతుంది అని. ఇప్పుడు చూడండి, మళ్ళీ మనం ఈ చివరి నుంచి ఫ్రంట్ వైపు నుంచి మళ్ళీ ఈ మిగిలిన సగం ఇది కూడా ఇక్కడ గుంటలో ఇది లాగి పట్టుకోవాలి. బాడీ సంఖ లాగి పట్టుకోవాలి. గుంటలో చెయ్యిని లూజ్ పెట్టాలి. ఈ గుంటలో ఇలా లాగితేనే ఇది కూర్చునేది. తర్వాత ఇక్కడ మామూలుగా చేతిని కొంచెం సపోర్ట్ గా పట్టుకుంటే నీట్ గా ఉంటది. మనం అందుకే కొలుసుకుంటే మనకి ఏందనేది అర్థమైంది. చూడండి, రెండు వైపులా లైట్ గా లాగాం. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా చేతిని లాగి పట్టుకోవాలి. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా బాడీని లాగాలి గుంటల్లో. ఇప్పుడు మనం చక్కగా దీన్ని ఇలా గీక్కుంటూ పై కుట్టేసుకోవాలి. అంచున వచ్చేలాగా మనం ఇలా గోరుతో ఇలా గీకుతూ అంచున పడాలన్నమాట. లోపల మనం దౌడు కొట్టాం చేతికి, ఆ దౌడు మీనే అంచునే పడాలి. ఎక్కువగా లేకుండా ఇక్కడ మనం స్పర్శ చూసుకోవాలి. చేతితో ఇక్కడ స్పర్శ అనేది అర్థమైంది. ఆ స్పర్శ అనేది ఇలా గీకుతూ, ఆ స్పర్శ ఎక్కడ దాకుందనేది మనకి ఎడిచి తగులుతూ ఉంటది వేలికి. ఇలా గోరుతో గీకుతుంటే ఫినిషింగ్ వర్క్ వచ్చింది, నీట్ గా ఉంటది. పై కుట్టు ఒకే లెవెల్ గా కుట్టాలి. పై కుట్టు వేస్తే మనం అన్ని చోట్ల ఒకే లెవెల్ గా ఉండాలి. కుట్టు అన్ని చోట్ల ఒకటే సైజులో ఉండాలి. పై కుట్టు అనేది ఎక్కువ తక్కువ ఉండకూడదు. వంకర టింకర్లు ఉండకూడదు. వంకర టింకర్లు ఎక్కువ తక్కువ మెలికలు లేకుండా చాలా జాగ్రత్తగా నీట్గా కుట్టాలి. మనం తగిలిచ్చేటప్పుడు బ్యాలెన్స్ గా తగిలిస్తే ఆ పై కుట్టు కూడా నీట్గా వచ్చింది. తర్వాత మనం ఇలా తిప్పి చూసుకోవాలి. చూడండి, ఎక్కడ కూడా తేడా అనేది లేకుండా అంచునే పడింది. ఎడ్జికే పడింది.
ఎడ్జిలోనే ఉంది. ఇది ఎడ్జి ఎక్కువ ఉంటే ఇది తిరగబడతా ఉంటది. అందుకని మనం ఎక్కువ కూడా దాటి రాకూడదు. అంచున పడాలి. అంచున పడితే ఆ దౌడు అనేది లెగవదు. చూడండి ఒకే లెవెల్ గా రౌండ్ గా ఒకే లెవెల్ గా వచ్చింది. ఇది ఫ్లవర్ కూడా కలిపాము సెంటర్ నుంచి మొదలు పెట్టి ఇలా తగిలించుకోవాలి. ఈ సంక రౌండ్ అనేది ఇలా మనకి ఏదన్నా ఎక్కువ వచ్చింది అనుకోండి, సంక తగిలించేటప్పుడు ఎక్కువ వచ్చింది అనుకోండి, ఎక్కువ వస్తే మనం లేపుతాం. అప్పుడు ఏమైంది, ఇది ఒక పార్ట్ మనం సెంటర్, మన టైలరింగ్ అనేది సెంటర్ నుంచి మొత్తం, అప్పుడు ఇది సెంటర్ లో నుంచి కొంచెం తగ్గినట్టు. అలా మనం పుట్టకూడదు. తగ్గిస్తే రెండు వైపులా ఇటు పాదం అటు పాదం తగ్గితే చెయ్యిని రెండు వైపులా తగ్గియాలి. అప్పుడు రెండో చెయ్యిని కూడా తీసేయాలి. ఒక చెయ్యిని మాత్రం తీయకూడదు. రెండు చేతుల్ని రెండు వైపులా ఈ సంఖ వైపు తీసుకోవాలి, ఈ సంఖ వైపు తగ్గించాలి. తగ్గిస్తే అలా తగ్గియాలి. ఒకవైపు తగ్గిస్తే మెలిక తిరిగిద్ది, ఒక చెయ్యికి తగ్గిస్తే తేడా వచ్చింది. అందుకని అలా మీరు ఏదన్నా చెయ్యి ఎక్కువైంది, ఇటు ఎక్కువ అవ్వాలి, అటు ఎక్కువ అవ్వాలి, అటు కొంచెం ఇటు కొంచెం, సగం నుంచి రెండు వైపులకు మార్చుకోవాలి. అలా ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను.